ఇక్కడికి ఇది ఒక తిరణాలు జరిగినట్టుగానే వస్తున్నారు. హెవీగా ఉంది ఇక్కడ రష్ అయితే, చూడండి ఎలా ఉంది. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో మనం అయితే ట్రావెలింగ్ చేస్తాం. ఇక్కడ చూసినా కానీ లవర్సే కనిపిస్తున్నారు. మనం ఒక్కరి మీద సింగిల్ చెంతకెళ్ళాం అన్నమాట. ఇక్కడ మనకు కూడా కమ్మాయి అంటే మనం కూడా హ్యాపీగా ఎలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరు లేకపోవడం వల్ల ఇలా సింగిల్గా ఎదిగో అన్నతో పాటు తిరగాల్సి వస్తుంది. నేను ఎగ్జాక్ట్గా లోపలికి ఎంటర్. ప్రజెంట్ అయితే మనం కోరంగికి అయితే వచ్చాం. కోరంగి మ్యాంగ్రూవ్ వైల్డ్ లైఫ్కి అయితే వచ్చారనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్గా ఉంటుంది. నేను నిజంగా చాలా బాగా చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి బోటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆ బోటింగ్ దగ్గర అయితే మాత్రం వ్యూ అంటే లోపల ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి. కోరింగ ఇదే అనమాట మొత్తం. అయితే ఇప్పుడు టికెట్స్ తీసేసుకునేసి వెళ్దాం. ఇవన్నీ ఓన్లీ పిల్లలకు మాత్రమే అనమాట, ఆడుకోవడానికి అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని ఆర్మీ గేమ్స్ లాగా ఉన్నాయి. వెళ్ళినప్పటి నుంచి ఆర్మీకి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. లొకేషన్ చూడండి, అదిరిపోయింది అంతే. మనం ఇంతకుముందు ఇల్లు ఉన్నాం ఆల్రెడీ. నేను ప్రతిదీ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా పెట్టేస్తున్నాను. యానం వీడియో సపరేట్గా ఉంటుంది, ఈఫిల్ టవర్ వీడియో సపరేట్గా ఉంటుంది, అండ్ యానం యొక్క మ్యాంగ్రూవ్స్ వీడియో సపరేట్గా ఉంటుంది. ఇందాక మనం చూసింది వచ్చేసి దీనికి ముందు వీడియోలో మనం చూసి వచ్చేసి యానం మ్యాంగ్రూవ్ వీడియోస్ అనమాట. ఇది వచ్చేసి ఇది కోరంగి ఇది వచ్చేసి కోరంగి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఇది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా బాగుంటుంది. చూడండి, మనం ఇక్కడ లోపల వచ్చేసి గ్యాలరీలో కూర్చోనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంది. చేపలు చూడండి, అంటే ఫ్రెష్ వాటర్ అనమాట. చాలా బాగుంది. చూడండి పైకి చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి స్పెషల్ షాప్లు ఏవి ఉన్నాయి, బాగున్నాయి. చాలా బాగుంది కదా, సూపర్. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్గా వచ్చేసి బోటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఎనీ టైం బోట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా కన్నడ సిటీకి దగ్గరలో ఉండడం వల్ల చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఇది ఒక తిరణాలు జరిగినట్టుగానే వస్తున్నారు. హెవీగా ఉంది ఇక్కడ రష్ అయితే, చూడండి ఎలా ఉంది. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో మనం అయితే ట్రావెలింగ్ చేస్తాం. అట్లా చూడు, అట్లా ఉండు. ప్రజెంట్ అయితే మనం కోరింగ వైల్డ్ లైఫ్ మ్యాంగ్రూవ్ ఏరియా దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది కరెక్ట్గా కాకినాడ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో అయితే ఉంది. యానం గుషిదార్లో చాలా బాగుంది, చాలా మంచిగా డెవలప్ చేశారు. ఇక్కడ మనకి 3D థియేటర్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉన్నాయి. అండ్ బోటింగ్ అయితే ఎవ్రీ టైం జరుగుతూనే. ఎందుకంటే చాలామంది దాదాపు ఒక తిరణాలు జరిగితే అలా వస్తారు, ఆ రేంజ్లో జనాభా వస్తున్నారు కాబట్టి ఎప్పుడు బోటింగ్ జరుగుతూనే ఉంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అనేది చెప్పాలి. ఇది మాత్రం చాలా బాగుంది అనమాట. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఏరియా కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇది మన రాష్ట్రం అనమాట. మనం ఇంతకుముందు చూసినటువంటి యానాంలో వచ్చేసి అది మన రాష్ట్రం కాదు. మన రాష్ట్రంలో మన భూభాగంలో ఉన్నప్పటికి కూడా అది కేంద్రపాలిత ప్రాంతం కిందకి వెళ్ళిపోయింది, పాండిచ్చేరి కిందకైతే వెళ్ళిపోయింది. కానీ ఇది కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకు సంబంధించినటువంటిదే. అండ్ కంప్లీట్గా మనకి ఇక్కడ జస్ట్ అసలుకి బోటింగ్ ఉంది, సూపర్గా ఉంది ఇక్కడ బోటింగ్ మొత్తం కూడా. ఎందుకంటే
ఎక్కువ మంది రావడం వల్ల ఎప్పుడు వస్తూనే ఉన్నారు, తీసుకెళ్తూనే ఉన్నారు. జనాభా కూడా ఫుల్గా ఉన్నారు ఇక్కడ కంప్లీట్గా. అండ్ మనకి అక్కడ కంప్లీట్గా బ్రిడ్జెస్ వచ్చేసి మనకి ఇంతకు ముందు దగ్గర బ్రిడ్జెస్ అంత క్వాలిటీగా లేవు, ఎందుకంటే ఎక్కువ మంది జనాభా లేకపోవడము అండ్ తక్కువ మంది రావడం వల్ల కొంతమంది తాగిన వాళ్ళు వీళ్ళు పడగొట్టేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు జనాభా ఉండడం వల్ల కొంచెం వీళ్ళు మెయింటైనింగ్ అనేది చాలా మంచిగా చేస్తున్నారు. ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి, ప్రతిదీ చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉందన్నమాట. అండ్ జనాభా ఉన్నారండి, ఫుల్గా ఉన్నారు. అసలు ఆ బోటింగ్ దగ్గర అయితే వచ్చినట్టు ఈజీగా ఒక 30 మంది 40 మందిని తీసుకెళ్ళిపోతుంది. అక్కడ నేను ఇందాక వెళ్ళిన దగ్గర అయితే 6 మందిని లేకపోయేసరికి నేను వెనక్కి వచ్చేసాను. కేవలం నేను, నాతో పాటు వచ్చిన అన్న మాత్రమే వెళ్ళాం, ఇంకెవ్వరూ లేరు అక్కడ. అందుకని బోట్ ఖాళీగా ఉంది. రోజు గట్టిగా అంటే కూడా ఒక 1 టైమ్ 2 టైమ్స్ వెళ్తారంట. వీళ్ళు రావడం లేటు, బోట్ ఎక్కేస్తున్నారు 20 మంది 30 మంది పెద్ద బోట్లు, అంత ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు. అదేంటో నా బొమ్మ తాబేలా సచిన్ తాబేలా చూడండి. నా తాబేలు చూసి నిజంగానే బతికిన తాబేలు అనుకున్నాను, చచ్చిపోయిందేమో అనుకున్నాను. బట్ అది బొమ్మ, దానికి ఒక తోక ఎరగొట్టి పక్కనేశారు. నన్ను అందుకని చచ్చిపోయిందేమో, ఎముకలు బయటకు వచ్చాయి అనుకున్నాను. చూడండి కంప్లీట్ మ్యాంగ్రూవ్స్, సూపర్గా ఉంది ఏరియా. ఏమైనా మ్యాంగ్రూవ్స్ ఏనబ్బా. అసలు గ్యాప్ లేదు చూడండి. ఎప్పుడైనా ఇరుక్కున్నా సరే రావడానికి కింద మీద పడి రావాలేమో ఇక్కడ. అంటే లవర్స్ ఉన్నారండి, అడుగున లవర్సే, ఎక్కడ చూసినా వాళ్ళే. ఎక్కడ చూసినా ఈ లవర్స్. అలాంటి సింగిల్ అంతా ఏమైపోవాలి ఈ లవర్స్ని చూస్తుంటే. అదిగోండి అక్కడ ముసలి బొమ్మది, రియల్ కాదు, ఇక్కడ ఉండే ప్రతిదీ రియల్ అనుకున్నాను, రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఏ మూలకి వెళ్ళినా సరే ఎవరో ఒకరు బ్రిడ్జ్ దగ్గరే ఉన్నారు. అన్న మా వీడియోలు తీమాకన్నా అంటున్నారు. ఇంట్లో చెప్పకుండా వస్తే అలానే ఉంటుంది, మరి ఏం చేద్దాం. పైగా మనం వదిలే పెద్ద యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎక్కడ కూడా ఉంటుంది. వీళ్ళని చూస్తుంటే కుళ్ళేస్తుంది నాకు అన్నా. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మా మడవ వాళ్ళు దెబ్బతింటున్నాయి. ప్రతి ఒక్కరు కపుల్స్తోనే వచ్చారు, ఒక మేము తప్ప. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయండి. ఎక్కడ చూసినా కానీ లవర్సే కనిపిస్తున్నారు. మనం ఒక్కరిమే సింగిల్ చెంతకాయలు అన్నమాట ఇక్కడ. మనకు కూడా కమ్మాయి అంటే మనం కూడా హ్యాపీగా ఎలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరు లేకపోవడం వల్ల ఇలా సింగిల్గా ఎదిగో అన్నతో పాటు తిరగాల్సి వస్తుంది నేను. అదేదో రఘువరన్ బిటెక్ సినిమాలో వాడు టెలిస్కోప్ చూపిస్తూ ఏదో టైటానిక్ సినిమా చెప్తాడు కదా, నేను నీకు చూపించాల్సి వస్తుంది అన్నట్టుగా నేను ఇదిగో ఎవరికో చూపించాల్సిన ఇదిగో అన్నతో కలిసి తిరుగుతున్నాను. ఏం చేద్దాం, లైఫ్. సో మీరు కూడా ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకోండి, హ్యాపీగా వచ్చేయండి, ఎంజాయ్ చేసేయండి. మీకు మంచిగా ఎంజాయ్ చేయాలి, బోటింగ్ తిరగాలి అని ఉంటే ఇక్కడికి వచ్చేయండి. లేదు మాకు ప్రైవసీ కావాలి, మేము ఒక్కరిమే ఉండాలి అనుకుంటే యానాం దగ్గర నుంచి ఈఫిల్ టవర్కి వెళ్ళే మధ్యలో ఉన్నటువంటి ఆ మ్యాంగ్రూవ్స్కి వెళ్ళండి. కానీ ఒకటైతే నిజం, ఈ మ్యాంగ్రూవ్స్ కంటే కూడా ఆ మ్యాంగ్రూవ్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. కేవలం మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రమే అది వేస్ట్ అయిపోయింది. అది చూడడానికి దరిద్రంగా తయారైపోయింది. రిమైనింగ్ అంతా వెరీ 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 గుడ్. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అంతా. చాలా మంది వస్తారు కాబట్టి మనం వీడియో మళ్ళీ తీసుకుందాం. బై బై బై. ఇప్పుడే ఎగ్జాక్ట్గా లోపలికి ఎంటర్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక షాప్ కూడా కనిపిస్తుంది. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క వాళ్ళు చేసింది అనమాట. ఇదంతా గిరిజనుల యొక్క ఉత్పత్తులు, న్యాచురల్ కంప్లీట్గా. అండ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇదండి ఫైనల్గా అయితే మన యొక్క వీడియో ఇంతటితో అయిపోయింది. మనం వచ్చినటువంటి కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ వైల్డ్ లైఫ్కి అయితే అయిపోయింది అనమాట ఇంతటితో. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. మీరు కూడా వచ్చారంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా మంచిగా ఉంది. అండ్ మీరు ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా చూసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే
చాలా ఎక్కువ